చేరగా నిన్ను కీర్తించగా నా హృదయము పద్మము వలె వికసించిపోగా, నా హృదయము పద్మము వలె వికసించిపోగా, సదా నీ పూజలో లీనమవ్వగా, సదా నీ పూజలో లీనమవ్వగా, దర్శనమియవా దీవెనలిడుమా, దర్శనమియవా దీవెనలిడుమా. రండి పాల్గొందము, రండి రక్షణ పొందుదము, రండి పాల్గొందము, రండి రక్షణ పొందుదము, రండి రక్షణ పొందుదము. పితా పుత్ర పవిత్రాత్మ ప్రతిరూపమిదే, ప్రేమ మీర ప్రియ పుత్రుని బలియాగమిదే. పితా పుత్ర పవిత్రాత్మ ప్రతిరూపమిదే, ప్రేమ మీర ప్రియ పుత్రుని బలియాగమిదే. పీడితులందరికీ ముక్తిని కలిగించునని, పీడితులందరికీ ముక్తిని కలిగించునని పలికి నడిపిన నజరీయుడా, పలికి నడిపిన నజరీయుడా. రండి పాల్గొందము, రండి రక్షణ పొందుదము, రండి పాల్గొందము, రండి రక్షణ పొందుదము, రండి రక్షణ పొందుదము. సంధ్యావేళ శుభములు మీ అందరికీ తెలుపుతూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సాయంకాల దివ్య బలి పూజకు ప్రేమతో మిమ్మందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. ముందుగా ఈ దివ్య బలి పూజ ఉద్దేశములు: హైదరాబాద్ అగ్రపీఠం, చింతల చెరువు విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు ఫాదర్ మెట్టు జోన్నెస్ రెడ్డి, వారి కుటుంబంలో మరణించిన మెట్టు శివరెడ్డి, చిన్నమ్మ, ఆరోగ్యరెడ్డి, సుందరి, జూదాస్ రెడ్డి, మెట్టు ఇన్నారెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పింపబడుతూ ఉన్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. గుంటూరు మేత్రాసనం రాయిగూడ విచారణ 20వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న జాన్ జన, మేరీ జన దంపతులకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు మరియు కుటుంబములో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతా బలిపూజ సమర్పిస్తూ ఉన్నారు. సుధాకర్, అంతోని కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ దివ్య బలిపూజ సమర్పిస్తూ ఉన్నారు. కీర్తిశేషులు మల్లవరపు బాలరాయన్న గారి జయంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులు దివ్య బలిపూజను సమర్పిస్తూ ఉన్నారు. వరంగల్ మేత్రాసనం రెడ్డిపాలెం విచారణ, కటకం లూర్ధుమర్రెడ్డి సుందరమ్మ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలిపూజ సమర్పిస్తూ ఉన్నారు. ఈ ప్రత్యేక ఉద్దేశముల కొరకు ఈ దివ్య బలిపూజలో ప్రార్థిద్దాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, మనము విభూది బుధవారం రోజున
ప్రభు యొక్క శ్రమల కాలంలో ప్రవేశించున్నాం. దాన్ని తపస్సు కాలమని పిలుస్తున్నాం. ఆ మొదటి రోజున ప్రభు మనకు ఈ కాలాన్ని ఎలా గడపాలని చెప్పి తెలియచేశారు. 3 మార్గాలని మనకి ప్రభు నిర్దేశించారు. మొట్టమొదటిది ప్రార్థన, రెండవది ఉపవాసము, మూడవది దాన ధర్మములు. ఈ 3 క్రియల ద్వారా మనము ఈ తపస్సు కాలాన్ని పుణ్య మార్గములో గడిపేందుకు, ఆ ప్రభు నుండి మనము బహుమానాన్ని పొందే విధముగా ఆయనకు దగ్గరయ్యే పరిస్థితిని కలిగించుకోవాలని సూచించారు. మరి ఈరోజు ప్రభు మరొక 3 విషయాలు మనకి తెలియచేస్తున్నారు. మొట్టమొదటిగా మనము కనికరము కలిగిన వారమై ఉండాలని, రెండవది మనము ఇతరులను తీర్పు తీర్చరాదని, మూడవది మనము ఇతరులకు ఉదారముగా ఇవ్వాలని తెలియచేస్తున్నారు. ఈ 3 కూడా మరి అదే కోవకి చెంది ఉన్నాయి. ఈ యొక్క విషయంలో మరింతగా మనము ప్రభుని అనుసరించాలని, అటువంటి ప్రభువుకి చెందినటువంటి వారముగా మారటానికి ఈ 3 కార్యాలు కూడా మనల్ని ఎంతగానో మార్పుకి దగ్గర చేస్తుంటాయి. కనుక ఆ ప్రభు వలె మనము దయా కనికరము కలిగినటువంటి మనస్సు అలవర్చుకోవాలి. రెండవది ఇతరుల పట్ల మనం తీర్పు తీర్చేటువంటి విధానాన్ని మానివేయాలి. మూడవది ఇతరుల పట్ల ఎంత ఉదారతంగా మనము సహాయం అందించగలమో అంతగా దేవుని యొక్క దీవెనలకు పాత్రులమవుతామని గ్రహించుకొని ఈ పుణ్య కార్యాలు చేసే ప్రయత్నము మనం కొనసాగిద్దాం. ఒకసారి ఎంత మేరకు ఈ కార్యాల్లో మనం ముందుకు వెళుతున్నామో ఆత్మ పరిశీలన చేసుకొని, మనం ఇంకా వెనకబడుతున్నట్లయితే ప్రార్థనలో కానీ, ఉపవాసంలో కానీ, దాన ధర్మంలో కానీ, దయా కనికరంలో కానీ, విమర్శలో కానీ వెనకబడుతున్నట్లయితే మన తప్పులను ఒప్పుకొని ప్రభు క్షమాపణ వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చింతను, సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలయనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపాలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, మేము మా శరీరముతో పుణ్యక్రియలు చేపట్టి ఆధ్యాత్మికమైన స్వస్థతను పొందవలెనని హితోపదేశమును చేసితివి. ఈ మా తపోకాల ప్రయత్నములను ఫలింపచేసి మేము ప్రతి పాపక్రియలను విస్మరించి మీ ప్రేమాజ్ఞల ప్రకారము జీవించుటకు ఆత్మబలమును అనుగ్రహింపము. మీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము. మేము దుష్టులమై పాపములు అపరాధములు చేసితిమి. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము పవిత్ర వచనములు 4 నుండి 10 వరకు. నేను నా ప్రభువైన దేవునికి ప్రార్థన చేసి మా ప్రజల పాపములను అతని ఎదుట ఇట్లు ఒప్పుకొంటిని. ప్రభువైన దేవా, నీవు మహిమాన్వితుడువు. నేను నిన్ను గౌరవించుచున్నాను. నీవు నిబంధనమును పాటింతువు. నిన్ను ప్రేమించు వారిని దయతో చూచెదవు. నీ ఆజ్ఞలను నెరవేర్చెదవు. మేము దుష్టులమై పాపములు అపరాధములు చేసితిమి. మేము నీ ఆజ్ఞలను శాసనలను పాటింపక వాని నుండి వైదొలిగితిమి.
నీ దాసులైన ప్రవక్తలు నీ పేరు మీదుగా మా రాజులతో, మా పూర్వులతో, మా జాతి అంతటితో మాటలాడిరి. కానీ మేము వారి పలుకులను పాటింపరైతిమి. ప్రభు, నీవెల్లప్పుడూ న్యాయముతో వర్తింతువు. కానీ మేము మాత్రము ఎల్లప్పుడూ తలవంపులు తెచ్చుకుంటుమి. యూదయలోను యెరూషలేమున వసించు వారికిని నీకు ద్రోహము చేసినందున నీవు దూరదేశములకు దగ్గరి దేశములకు చెల్లాచెదురు చేసిన వారిని ఈ అవమానమే చెల్లును. ప్రభు, మా రాజులు, పాలకులు, పూర్వులు నీకు ద్రోహముగా పాపము చేసి లజ్జాకరముగా ప్రవర్తించిరి. మేము నీపై తిరగబడినను నీవు మాపై దయచూపి మమ్ము రక్షింపగోరితివి. మా ప్రభు అయిన దేవా, నీవు నీ సేవకులైన ప్రవక్తల ద్వారా దయచేసిన శాసనములను మేము పాటింపవలేనని కోరితిమి. కానీ మేము నీ మాట విననైతిమి. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ ప్రభు, ప్రభు, నీవు మా పాపములకు తగినట్లుగా నీవు నా పాపములకు తగినట్టుగా మమ్ము శిక్షింపకము. మమ్ము శిక్షింపకు. మా పూర్వుల పాపములకు గాను నీవు మమ్ము శిక్షింపకము. జాలితో వెంటనే మమ్ము ఆదుకొనుము. మేము హీనస్థితికి దిగజారిపోయితిమి. అందరూ ప్రభు, ప్రభు, నీవు మా పాపములకు తగినట్లుగా నీవు నా పాపములకు తగినట్టుగా మమ్ము శిక్షింపకము. మమ్ము శిక్షింపకము. మాకు రక్షకుడమైన దేవా, నీ నామకీర్తి కొరకు నీవు మాకు సాయము చేయుము. నీ కీర్తి కొరకు మమ్ము రక్షింపుము. మా పాపములు మన్నింపుము. అందరూ ప్రభు, ప్రభు, నీవు మా పాపములకు తగినట్లుగా నీవు మా పాపములకు తగినట్టుగా మమ్ము శిక్షింపకము. మమ్ము శిక్షింపకము. చెరలో ఉన్నవారి నిట్టూర్పులు నీకు వినిపించునుగాక. నీ మహాబలముతో మృత్యువాత పడనున్న వారిని విడిపింపుము. నీ ప్రజలమును నీ మందమునైనా మేము నీకు సదా కృతజ్ఞతలు తెలుపుదుము. ఎల్లకాలము నిన్ను స్తుతింతుము. అందరూ ప్రభు, ప్రభు, నీవు మా పాపములకు తగినట్లుగా నీవు మా పాపములకు తగినట్టుగా మమ్ము శిక్షింపకము. మమ్ము శిక్షింపకము. ఆదియు అంతమునైనా సర్వాంతర్యామి ప్రభువా. ఆదియు అంతమునైనా సర్వాంతర్యామి ప్రభువా. ఆకాశ సింహాసనాసీనుడా, ఆరాధ్య దేవా స్తోత్రం. ఆకాశ సింహాసనాసీనుడా, ఆరాధ్య దేవా స్తోత్రం. ఆదియు అంతమునైనా సర్వాంతర్యామి ప్రభువా. నీ తండ్రి వాత్సల్యం మానక మంజాళి నీ త్రువతేవా. తనయుని బలి పశువుగా మమ్మాదుకొనుటకు పంపవా. నీ తండ్రి వాత్సల్యం మానక మనుజాళి నీ త్రువతేవా. తనయుని బలి పశువుగా
మమ్మాదుకొనుటకు పంపగా మా పాప మాలిన్య ప్రేక్షితం తన పవిత్ర రుధిరాతర్పణం మా పాప మాలిన్య ప్రేక్షితం తన పవిత్ర రుధిరాతర్పణం ఆదియు అంతము నైనా సర్వాంతర్యామి ప్రభువా ఆదియు అంతమునైనా సర్వాంతర్యామి ప్రభువా. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందరుగాక. పునీత లూకా వ్రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 6వ అధ్యాయము వచనములు 36 నుండి 38 వరకు. ఆ కాలంలో యేసు తన శిష్యులతో ఇట్లు అనెను, మీ తండ్రి వలె మీరును కనికరము గలవారై ఉండుడు. పరులను గూర్చి తీర్పు చెయ్యకుడు, మిమ్ము గూర్చి తీర్పు చెయ్యబడదు. పరులను ఖండింపకుడు, అప్పుడు మీరును ఖండింపబడరు. పరులను క్షమింపుడు, మీరును క్షమింపబడుదురు. పరులకు మీరు ఒసగుడు, మీకును ఒసగబడును. కుదించి అధిమి పొరలిపోవు నిండు కొలమానముతో ఒసగబడును. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకును కొలవబడును అని యేసు పలికెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథునియందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రభు ఇచ్చినటువంటి మంచి జీవన సూచనలలో మూడింటిని మనము కొద్దిసేపు ధ్యానము చేస్తాం. మనందరికీ ప్రభు ఇచ్చినటువంటి మొదటి ప్రధానమైన మన జీవిత విలువ, క్రైస్తవ జీవిత విలువ కనికరము కలిగి ఉండుట. మనము ఆ కనికరము ఎలా కలిగి ఉండాలి, ఎంత మేరకు కలిగి ఉండాలి అని ప్రశ్నించినట్లయితే ఆ కనికరము మన తండ్రి దేవుని కనికరమును పోలి ఉండాలి. మీ తండ్రి కనికరం గలవాడు కనుక మీరునూ కనికరం గలవాడై ఉండుడు. ఎంత చక్కటి మాట. లూకా 6వ అధ్యాయం 36వ వచనములో. మరి ఇదే విధానములో మత్తయి సువార్తలో యేసు ప్రభు మరొక విధానములో చెప్పి ఉన్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 48వ వచనము పోయిన వారం మనం విని ఉంటాం. మీ తండ్రి పవిత్రుడు కనుక మీరును పవిత్రులై ఉండుడు. మీ తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులై ఉండుడు. మరి ఈరోజు మీ తండ్రి కనికరం గలవాడు కనుక మీరును కనికరం గలవారై ఉండుడు. ఆ తండ్రిని పోలి మనం జీవించాలని ప్రభు పిలుపునిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఎలాంటి కనికరము మన తండ్రి దేవుడు మన పట్ల కలిగి ఉన్నాడు. ఒక వాక్యము చాలా చక్కగా ఆ ప్రభు యొక్క స్వభావాన్ని మనకి తెలియచేస్తుంది. కీర్తన గ్రంథములో 103వ కీర్తన 8వ వచనము మనము చూసినట్లయితే ఆ ప్రభు యొక్క నిజ స్వభావము కీర్తనకారుడు శ్లాఘిస్తూ ఉన్నాడు. ప్రభువు కరుణామయుడు, దయాపూరితుడు, దీర్ఘశాంతుడు, ప్రేమ నిధి. ఆ దేవుని యొక్క స్వభావము ఎంత ఉన్నతమైనది, గొప్పది అని మనము తెలుసుకోవాలి. మరి మన దేవుడు అటువంటి దేవుడైతే ఆయనకు చెందినటువంటి బిడలమైన మనమును
అవే లక్షణాలు కలిగి జీవించాలని క్రీస్తు ప్రభు పిలుపునిస్తూ ఉన్నాడు. ఆ కనికరము, ఆ దయ, ఆ ప్రేమ, ఆ శాంతము మనలో ఎల్లప్పుడూ కనిపించాలి. క్రైస్తవుడు అనిపించుకునే వాని యొక్క స్వభావము ఈ రీతిగా ఉండాలి. మరి మనలో ఉన్నటువంటి ఆ కనికరమును బట్టి, మనలో ఉన్నటువంటి ఆ దయా గుణమును బట్టి, మనలో ఉన్నటువంటి ఆ శాంతమును బట్టి, మనలో ఉన్నటువంటి ఆ ప్రేమను బట్టి వీరు క్రైస్తవులని గుర్తిస్తారని యేసు ప్రభు పలికి ఉన్నాడు. యోహాను సువార్త 13వ అధ్యాయము 8వ వచనములో ప్రభు తెలియచున్నారు, మీరు ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగిన వారైనట్లయితే మీరు నా శిష్యులని అందరూ గుర్తిస్తారు అని చెప్పి వచించి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి కనికరము అనేది ఎంత మనము అలవరుచుకొని ఆ యొక్క కోపమును తగ్గించుకొని జీవించాలి. కోపం అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది, కానీ తండ్రి దేవుడు సులభముగా కోపపడేవాడు కాదు అని ఆయన గురించి మరొక చోట రాయబడి ఉంది. మరి మన కోపాన్ని ఎంతగా అణుచుకొని ఎల్లప్పుడూ ఆ శాంత గుణాన్ని, దీర్ఘ శాంతమును ప్రదర్శిస్తూ ఇంకా పైపెచ్చు కనికరము జాలితో వారి పట్ల మనం వ్యవహరించాలని ఆ ప్రభు పిలుపునిస్తున్నాడు. ఈరోజు మరి ఆ ప్రభు యేసు ప్రభు మరి ఆ యొక్క తండ్రి దేవుని యొక్క కనికరానికి ప్రతిరూపం. ఇంగ్లీష్లో చెప్తున్నారు, మర్సీ ఈజ్ ద ఫేస్ ఆఫ్ జీసస్. ఆ యేసు ప్రభు యొక్క ముఖమే కనికరం అంట. ఆయన ముఖాన్ని చూస్తే మనకి ఎంత ఆయనకున్న ప్రేమ, కనికరం అంతా కూడా కనిపిస్తుందని తెలియచేస్తున్నారు. మరి మనల్ని చూసి కూడా అదే కనికరము, మన శాంత గుణము, మన మంచి స్వభావము ఇతరులు గుర్తించాలి, ఆ దేవుణ్ణి స్తుతించాలి. యేసు ప్రభు ఒకరోజంతా పని చేశారు, చాలా అలసిపోయారు. శిష్యుల్లో కూడా విరామం లేదు. కనుక ఆ శిష్యులతో అన్నారు, మనము అవతలి తీరానికి వెళ్ళి అక్కడ సమయమును గడుపుదామని ఆ శిష్యులను తీసుకొని వెళ్ళారు. శిష్యులతో పాటు యేసు ప్రభు మరి ఆ సముద్రం అవతలి తీరానికి వెళ్ళిన సమయంలో కల్లా ప్రజలందరూ కూడా కాలినడకలో అక్కడికి చేరుకున్నారు. ఆ ప్రజల్ని చూసి యేసు ప్రభు కనికరపడి ఆయన కోసం ఎంతగా వాళ్ళు వస్తూ ఉన్నారో వారిని చూసి తన అలసటని మరిచిపోయి, అలసటను గురించి ఆలోచించకుండా వారికి అనేక విషయములను బోధించాడని, ఆ తర్వాత బోధ ఒక్కటే కాదు, మరి వారు ఎంతోసేపు తనతో ఉన్నాడు. 3 రోజులు వాళ్ళు ఆయనతోనే ఉన్నారని చెప్పి ఆయన 5 రొట్టెలను 2 చేపలను 5,000 మందికి అద్భుత విధముగా కూడా వారి ఆహార కొరతను తీర్చారు. అది యేసు ప్రభు చూపించినటువంటి కనికర విధానము. మార్కు సువార్త 6వ అధ్యాయము 31 నుండి మనము చదువుకోవచ్చు ఈ విషయాన్ని. ప్రియమైన సహోదరి సహోదరులారా, కనుక మనలో ఇంతైనా జాలి, కనికరమును దేవుడు కలిగించాలని, మరి ముఖ్యంగా ఈ యొక్క తపస్కాలంలో దాన్ని ఆచరించే ప్రయత్నం చేస్తాం. రెండవది, యేసు ప్రభు మనకి ఇచ్చేటువంటి మంచి మాట, పరులను గూర్చి తీర్పు తీర్చకుడు. మరి ప్రభు అనేక మార్లు చెప్పారు, మనం ఇతరులని విమర్శించరాదు, ఇతరుల తప్పులను ఎంచరాదు, ఇతరులను మనం తీర్పు తీర్చరాదు. తీర్పు తీర్చేటువంటి ఒక హక్కు తండ్రి దేవునికి మాత్రమే ఉన్నది. మనం ఎవరో ఇతరుల మీద వారి లెక్కలు తీసి వారి మీద మనము తీర్పు చెప్పటానికి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. చాలాసార్లు మరి ఎందుకు మనము ఇతరులని తీర్పు తీరుస్తూ ఉన్నామంటే మనం ఆలోచన చేయాలి. ఒక వ్యక్తి ఉన్నాడంట, ఆ వ్యక్తి 2 జోలెలు ధరించి వెళుతూ ఉండేవాడట. ఒక జోలె ముందు ఉంటుంది, రెండవ జోలె వెనక ఉంటుంది. ముందు జోలెలో ఇతరులలో కనపడేటువంటి తప్పులన్నీ అందులో వేసుకుంటాడట. వెనక జోలెలో మాత్రము తన తప్పులు వెనక జోలెలో వేసుకుంటాడట. ఇప్పుడు ఆయన నడిచి వెళ్ళేటప్పుడు ఆయన ముందు ఉన్నటువంటి జోలెలో ఉన్నవే కనపడుతున్నాయట, వెనక ఉన్నాయి కనపడట్లేదు. అంటే
తన కంటికి ఎప్పుడు కూడా వేరే వాళ్ళ తప్పులే కనపడుతున్నాయి, వారి పొరపాట్లే కనపడుతున్నాయి, వాళ్ళు చేసేటువంటి దుష్కార్యాలే కనపడుతున్నాయి. తన తప్పులు తన పొరపాట్లు ఏది కనపడటం లేదు, ఎందుకంటే అవి వెనక ఉన్నాయి కాబట్టి. మనందరికి కూడా 2 జోలెలు ఉన్నాయి, మనం కూడా అలానే చూస్తాం. దానికి విరుగుడు యేసు ప్రభు చెప్పారు. ఏమని చెప్పారంటే మంచి ఉపమానాన్ని చెప్పారు. ఏమని అంటే, మీరు ఇతరులో కంట్లలో ఉన్నటువంటి నలుసుని తీసేక ముందు నీ కంట్లో ఉన్నటువంటి దూలాన్ని తీసివేయమన్నాడు. అప్పుడు నీ కంటి చూపు స్పష్టంగా ఉంటుంది, ఇతరుల కంట్లో ఉన్నటువంటి నలుసును చూడటానికి. ముందుగా నీ కంట్లో ఉన్నటువంటి దూలాన్ని తీయండి. అంటే నీలోనే పెద్ద తప్పు ఉంది, అలాంటి పెద్ద తప్పును నువ్వు పక్కన పెట్టేసి ఇతరులో ఉన్నటువంటి చిన్న తప్పులను ఎంచేందుకు నీకు ఎలా హక్కు ఉన్నది అని ప్రభు అడుగుతున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విషయంలో మనమందరం కూడా చాలాసార్లు తొందరపడుతూ ఉంటాం. ఏ మాటకైనా వాళ్ళని మనం దూషిస్తూ ఉంటాం, వారి మీదనే లెక్కలు తీస్తూ ఉంటాం, వారినే విమర్శిస్తూ ఉంటాం. ఆ విధముగా తీర్పు చేయటానికి మనము ఈ యొక్క విధానములో ప్రయాసపడుతున్నాం. ప్రభు మాటని మనం గుర్తు చేసుకొని ముందుగా మనల్ని మనం సరి చేసుకునేది నేర్చుకోవాలి. ఎప్పుడు మనల్ని మనమే సరి చేసుకుంటాం? మన దోషాలనే మనమే గుర్తించినప్పుడు, మన తప్పులనే మనం తెలుసుకున్నప్పుడు, అప్పుడు మనం సరి చేసుకునే దాంట్లో నిమగ్నం అయిపోయి వేరే వారి యొక్క దోషాలని మనం తొందరగా లెక్కించేందుకు సమయం తీసుకో. ఈరోజు చూడండి, మొదటి పట్టణంలో దానియేలు ప్రవక్త ఆ ప్రజలు, ఇశ్రాయేల్ ప్రజల యొక్క పరిస్థితిని ఎలా ఒప్పుకుంటున్నాడంటే దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 5వ వచనములో తెలియచేస్తున్నాడు. దేవునికి ముందు పలుకుతున్నాడు, దేవుని ముందు వారి పరిస్థితిని ఉన్నట్లుగా తెలియచేస్తున్నాడు. మేము దుష్టులమై పాపములు అపరాధములు చేసితిమి, మేము నీ ఆజ్ఞలను పాటింపక వారి నుండి వైదొలిగితిమి. మాయే తప్పులు, మావే పొరపాట్లు, మేమే దుష్కార్యాలు చేశాం, మేం పాపాత్ములము అని చెప్పి దానియేలు అంగీకరిస్తున్నాడు. మరి అలా ఎవరైతే వారి పాపాలు, వారి తప్పులు, వారి దోషాలు, వారి అక్రమాలు వారు గుర్తు చేసుకుంటూ ఉంటారో, అప్పుడు వేరే వాళ్ళ యొక్క తప్పుల్ని తీర్మానం చేయటము వారు చెయ్యరు. కనుక ముందుగా మన తప్పులు మనం తెలుసుకోవాలి, మనల్ని మనమే ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఈ తపస్సు కాలమే దేవుడు మనకు అందుకే ఇచ్చాడు, మనల్ని మనమే ఆత్మ పరిశీలన చేసుకునేటువంటి స్థితికి రావాలని. మరి నా తప్పులు నేను తెలుసుకొని మారు మనసు పొందటమే నా మొదటి కర్తవ్యం, వేరే వాళ్ళని మార్చడం కాదు. నీవు మారితే ఈ ప్రపంచంలో ఒక పాపి తగ్గుతూ ఉన్నాడు. అలా విధముగా మరి తీర్పు చేయటం మానివేయటం మనమందరం ఈరోజు ప్రభు ఇచ్చినటువంటి మాట. మదర్ తెరేసా గారు ఒక మంచి మాట చెప్పారు. ఏమని చెప్పినారంటే మనమందరం దాన్ని హృదయంలోనికి తీసుకోవాలి. మనము ఇతరులని తీర్పు తీర్చడం మొదలుపెట్టినట్లయితే మనము ఇతరులని ప్రేమించేందుకు సమయం ఉండదు అంట. పొద్దున్న లేస్తే వాళ్ళ తప్పులు లెక్క పెట్టుకుంటూ మనం కూర్చున్నట్లయితే ఇక వారిని ప్రేమించేందుకు మనకు సమయం ఎక్కడ ఉన్నది? ఆమె చాలా చక్కగా చెప్పింది. మనం ప్రేమిస్తానికి ఉన్నాము కానీ తప్పులు లెక్క పెడతానికి దేవుడు మనల్ని లోకంలో పెట్టలేదు. అలాంటి ఒక మదర్ తెరేసా మాటల్లో విలువని మనం చూసి ఈ పరులను తీర్పు చేయకుడు అని ప్రభు మాట ఈరోజు మనము ధ్యానం చేస్తాం. చివరిగా ప్రభు మన నుండి ఉదార స్వభావము కోరుతున్నాడు. పరులకు వసగుడు, మీకును వసగబడును, కుదిమి అదించి పొంగి పొరలే విధముగా మీకు ఇవ్వబడును అని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. అంటే మన క్రైస్తవ మతంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే, మన క్రైస్తవత్వము అంటే ఏమిటి అంటే ఇవ్వటమే, తీసుకోవటము కాదు. చాలామందికి ఆ అలవాటు ఉంది, మాకేమొస్తుంది అన్నటువంటి ఆలోచనతో ఉంటారు. కానీ ఆ దేవుని నమ్ముకుంటే నాకేమొస్తుంది, ఆ దేవునికి ప్రార్థన చేస్తే నాకేమొస్తుంది, ఇక్కడికి వెళ్తే ఏమొస్తుంది అని చెప్పి అలా ఆలోచించే వారికి అది నిజమైన క్రైస్తవత్వం కాదు. క్రైస్తవుడు అనేవాళ్ళు ఆ దేవుని పోలికలో ఉండి ఇవ్వటమే క్రైస్తవత్వం.
ఎందుకు చెప్తున్నానంటే మనం చూడండి, మన దేవుణ్ణి చూస్తాం. ఈ విధంగా యేసు ప్రభు మనకు చెప్పారు, మీ తండ్రి కనికరుడు కనుక మీరును కనికరం గల వారై ఉండునని ఈ విధంగా నేర్పించారు. మనం కూడా ఆ తండ్రి దేవుని చూస్తే మనకు ఒక మాట గుర్తు రావాలి. యోహాను సువార్త 3:16లో దేవుడు ఈ లోకంను ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని మనకు ప్రసాదించెను అంటున్నారు. దేవుడు ఇచ్చారని తీసుకోలేదు. తన కుమారుని, తన సొంత సొత్తుని, సమస్తాన్ని దేవుడు మనకిచ్చాడు. అది దేవుని యొక్క స్వభావం, ఇవ్వటం. మరి ఆ కుమారుడు ఏం చేశాడు? తన్ను తాను మన కొరకు అర్పించుకున్నాడు. ఏమని పలికి ఉన్నాడు? యోహాను 15:13లో చెప్పినాడు, తన స్నేహితుని కొరకు తన ప్రాణమును దారబోయిన వానికంటే ఎక్కువ ప్రేమ కలిగిన వాడు ఎవడనూ లేడు అన్నాడు. అలా చెప్పి ఆయన తన ప్రాణాన్ని మన కొరకు సిలువలో త్యాగం చేశాడు. మరి ఈ రోజుల్లో మనము ఆ సిలువ మార్గ ప్రార్థన చేస్తున్నాం. మరి కాబట్టి మనము కూడా ఆ యొక్క ఇచ్చే గుణం, ఆ ఉదార స్వభావం మనము నేర్చుకున్నట్లయితే మనకి కూడా ఆ యొక్క దైవ స్వభావం అబ్బుతూ ఉంది. అంతేకాదు, ఇస్తే నష్టపోతాం అన్నటువంటి ఆలోచన కూడా మీకు వద్దు అంటున్నారు. ఇస్తే నాకేం మిగులుతుంది అంటారు. లేకపోతే ఇంకా కొంతమంది మోటుగా చెప్పాలంటే, ఇవ్వటానికి నా బొంద నా దగ్గర ఏముంది అంటారు. అలా అనుకుంటూ పోతే మన దగ్గర ఎప్పుడు ఏమీ ఉండదు. కానీ ఇచ్చే మనసు ఉంటే ఎప్పుడు ఏదో ఒకటి ఇవ్వటానికి ఉంటూ ఉంది. మరి అలాంటి మనసుని అలవరుచుకోమని ప్రభు మనకు పిలుస్తున్నారు. కనుక ప్రభు మాట ప్రకారముగా మనము ఇచ్చే కొంది ఇంకా ఎక్కువ భాగ్యవంతులు అవుతాం. ద మోర్ యు గివ్, ద మోర్ రిచ్ యు బికమ్ అని క్రీస్తు ప్రభు పలుకుతున్నారు. ఈ వసగుము నీకు కుదించి ఆదిమే పొంగి పొరలే వరకు కూడా నీకు ఇవ్వబడుతుంది. అంటే నీ ఇవ్వటం ద్వారానే నువ్వు ధనికుడు అవుతావు, భాగ్యవంతుడు అవుతావు అని ప్రభు నేర్పిస్తున్నారు. మరి ఈరోజు మనలో యేసు ప్రభు ఈ కనికరాన్ని మరియు ఇతరులను తీర్పు తీర్చకుండా ఉండే స్వభావాన్ని మరియు మనలను ఇవ్వగలిగేటువంటి స్వభావాన్ని నింపమని ఈ పూజ బలిలో ప్రార్థన చేస్తాం. ఇవ్వాలని నా కోరిక, ఇవ్వాలని ఉంది మధుర కానుక. ఇవ్వాలని నా కోరిక, ఇవ్వాలని ఉంది మధుర కానుక. సృష్టికారక శాంతిదాయక ఏమివ్వగలను నా హృదయముగాక. ఏమీతి పూజింతు నా ప్రియ జనక. ఇవ్వాలని నా కోరిక, ఇవ్వాలని ఉంది మధుర కానుక. మట్టికి ప్రాణం పోసి మనిషిగా చేసినావు, జ్ఞానకు ఫలములు పండి మహిమను చూపించినావు. మట్టికి ప్రాణం పోసి మనిషిగా చేసినావు, జ్ఞానకు ఫలములు పండి మహిమను చూపించినావు. ప్రజ్వరిల్లు జ్యోతిని పగటిగా చేశావు, గగనమందు తారకలు వెలుగును నింపావు. వెన్నెలలకు జాబిల్లి నిశిరాత్రి కుసిగినావు, నిశిరాత్రి కుసిగినావు. సహోదరి సహోదరులారా, మనం అర్పించు ఈ బలి
సర్వశక్తుల పిదైన సర్వేశ్వరునికి ప్రీతికరమౌట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని ఓ స్వీకరించుదురుగాక. సర్వేశ్వర, కనికర హృదయుడైన నీవు మా దీన ప్రార్థనల దయతో ఆలకింపోము. ప్రాపంచిక వ్యామోహములన్నిటి నుండి విముక్తులను చేయుము. పరలోక పరమ రహస్యములను కొనియాడ మమ్మ యోగ్యులను చేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక. నీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన శారీరక ఉపవాసము ద్వారా మీరు మా తప్పిదములను అరికట్టుచున్నారు. మా మనసులను ఉన్నతమునకు త్రిప్పుచున్నారు. మాకు పుణ్యమును దాని ఫలమును ప్రసాదించుచున్నారు. వీనన్నిటినీ క్రీస్తు ద్వారా మాకు దయచేయుచున్నావు. అతని ద్వారా దూతలు మీ మహత్వమును పొగడుచున్నారు. అధిపతులు ఆరాధించుచున్నారు. శక్తిమంతులు వణకుచున్నారు. పరమండలమందలి బలవంతులను ఆనందపరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు మీ స్తులను పాడుచున్నారు. వార్లతో మా స్వరం ఏకము చేసి మిమ్ము దీన భావముతో స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేంచే వారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు. సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను. మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమును తీసుకొని మరలా కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకి ఇచ్చుచూ ఇట్లనెను. మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించదుము, మీ ఉత్థానమును చాటదుము.
మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవనసు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖం నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమందంతట వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనము. మా లియో జగద్గురువును, మా అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని మీ దేవ ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతలేగు మరియమాతతోనూ, ఆమె భర్తయు పరిశుద్ధ జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయము. ఇప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదుము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో నేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపు. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడగు యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరితో ఒకరము సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించి మనల్ని రక్షించు యేసు ప్రభువు. ఈ ప్రభు విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రలు కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సత్ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసం చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున
ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు. కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వెంచేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగులించుకొంచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ఏదో ఆనందం మనకెంతో సంతోషం, ఏదో ఆనందం మనకెంతో సంతోషం. మహిమాన్వితుడు మంచి కాపరి దేవుని వీడు వేళ, మహిమాన్వితుడు మంచి కాపరి దేవుని వీడు వేళ. మన హృదయంలోనికి అప్పరూపమున్ ఈతించు వేళ, ఈతించు వేళ. పాల్గొందమా పరలోకపు విందును, స్వీకరించదా యేసుని జీవాహారమును. పాల్గొందమా పరలోకపు విందును, స్వీకరించదా యేసుని జీవాహారమును. ఏదో ఆనందం మనకెంతో సంతోషం, ఏదో ఆనందం మనకెంతో సంతోషం. హృదయం ఉప్పొంగే క్రీస్తు విందుతోనే, మనస్సు పులకించే యేసు రాకతోనే. హృదయం ఉప్పొంగే క్రీస్తు విందుతోనే, మనస్సు పులకించే యేసు రాకతోనే. అప్పరసములో దివ్య పూజలో క్రీస్తు శరీర రక్తములుగా మారెనో. అప్పరసములో దివ్య పూజలో క్రీస్తు శరీర రక్తములుగా మారెనో. దీవించుదాం లోకపు విందును, స్వీకరించుదాం యేసుని జీవాహారమును. పాల్గొందమా పరలోకపు విందును, స్వీకరించుదాం యేసుని జీవాహారమును. పునీత ఎన్యాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్టు చేయకర్ణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్టు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మేము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి ఇలా చేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపులేని కాలము. నేను మేము స్తుతింతునుగాక. ఆమేన్. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, ఈ దివ్య విందు మమ్ము దుష్ట ప్రవర్తన నుండి విమోచించునుగాక. ఆ పిదప మమ్ము స్వర్గానందమునకు వారసులను చేయునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మీ శిరం నుంచి దైవాశీస్సుల కొరకై ప్రార్థింపుడు. ఓ ప్రభువా, నీ విశ్వాసుల హృదయములను దృఢపరచి నీ అనుగ్రహ శక్తితో వారి విశ్వాసమును బలపరచుము.
తద్వారా వారు ప్రార్థన చేయుటలో నిలకడగలిగి ఉండి పరస్పర ప్రేమలో నమ్మదగిన తనము ప్రదర్శించుతూ జీవింతురుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మిమ్ము ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. సిలువపై వ్రేలాడు శ్రీయేసుడు, నరులకై నిలపించిన నజరేయుడు. ఆ దేవుడు చిందించిన రుధిరధారలే ఈ జగతిని విమోచించు జీవధారలు. సిలువపై వ్రేలాడు శ్రీయేసుడు, నరులకై విలపించు నజరేయుడు. నిరపరాధి మౌనముని దీనుడాయెనో, మాతృమూర్తి వేదనలే ఓదాచెనో. నిరపరాధి మౌనముని దీనుడాయెనో, మాతృమూర్తి వేదనలే ఓదాచెనో. అపవాది అహంకారం అణచివేసెను, అపవాది అలంకారం అణచివేసెను. పగవారి పరదేశుకు ప్రార్థించెను, ప్రార్థించెను. సిలువపై వ్రేలాడు శ్రీయేసుడు, నరులకై విలపించి నజరేయుడు. ఆ దేవుడు చిందించిన రుధిరధారలే ఈ జగతిని విమోచించు జీవధారలు. సిలువపై వ్రేలాడు